ఫైనలీ ఇంటర్లింక్ వర్జన్ 5.0 వచ్చేసింది. ఇదేదో చిన్న అప్డేట్ అనుకోకండి. ఇది మన మొత్తం ప్లాట్ఫామ్ రూపురేఖల్నే మార్చేసే ఒక ఫౌండేషనల్ అప్గ్రేడ్. నిజం చెప్పాలంటే మనం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద మార్పుది. ఈ అప్డేట్ వెనుకున్న అసలు విజన్ ఏంటంటే ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్. అంటే సమాచారం, మన ఐడెంటిటీ, ఇంకా ఆస్తులు ఇవన్నీ ఒకదానికొకటి చాలా స్మూత్గా కనెక్ట్ అయి ఉంటాయి. సరే, మరి ఈ 3 కీలకమైన అంశాలేంటి, అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. మొదటిది ఇన్ఫర్మేషన్, అంటే సమాచారాన్ని మనం ఎలా వాడుకుంటామో అనే విషయం. ఇక్కడ యూజర్ ఎక్స్పీరియన్స్ని పూర్తిగా మార్చేశారండి. అంటే కేవలం చూడటానికే కాదు, వాడటంలో కూడా ఒక కొత్త అనుభూతి వస్తుంది. మొదటగా కనెక్ట్ సోషల్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని కంప్లీట్గా రీడిజైన్ చేశారు. దేనికోసమంటారా? క్లారిటీ ఇంకా వాడుకల సౌలభ్యం కోసం. ఈ కొత్త ఇంటర్ఫేస్ వాడటానికి చాలా ఈజీగా, నావిగేట్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ పాత, కొత్త ఇంటర్ఫేస్ల మధ్య తేడా మీరే చూడొచ్చు. పాత వెర్షన్లో అంతా కొంచెం గజిబిజిగా, క్లటర్గా ఉండేది కదా. కానీ కొత్త ఎక్స్పీరియన్స్ చూడండి, ఎంత క్లీన్గా, నీట్గా, నావిగేట్ చేయడానికి ఎంత సులువుగా ఉందో. దీనివల్ల టైం వేస్ట్ అవ్వకుండా మన పని మనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్, న్యూస్ ఫీచర్. మనకు కావాల్సిన ముఖ్యమైన కంటెంట్ను ట్రాక్ చేయడం ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ వరల్డ్లో మనకు ఏది అవసరమో దానిపై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం కదా. సో ఈ ఫీచర్ను ఇంకా స్మార్ట్గా మార్చారు. ఇంతకీ ఇందులో కొత్తగా ఏమొచ్చాయంటే, 1 టాప్ వ్యూ ట్యాబ్. దీనివల్ల హైలైట్ అయిన పోస్ట్లని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. 2 మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, అంటే మనకు నచ్చిన భాషలో కంటెంట్ చదువుకోవచ్చు. ఇక రియల్ టైమ్ ఇంప్రెషన్ మెట్రిక్స్ కూడా ఉంటాయి. అంటే ఒక పోస్ట్ ఎంత పాపులరో తెలుసుకోవచ్చు. ఫైనల్గా ఒక ప్లే బటన్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. దాన్ని క్లిక్ చేస్తే చాలు, నేరుగా ఎక్స్ ప్లాట్ఫామ్కి రీడైరెక్ట్ అవుతుంది. సరే, ఇన్ఫర్మేషన్ కనెక్షన్ గురించి చూశాం కదా. ఇప్పుడు మనం రెండవ, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన పాయింట్కొస్తున్నాం. అదేంటంటే ఐడెంటిటీని సెక్యూర్ చేయడం. అంటే నిజమైన యూజర్ల ఐడెంటిటీ ఆధారంగా ఒక ఫేర్ నెట్వర్క్ను నిర్మించడం ఈ అప్డేట్లో ఒక మేజర్ గోల్. ఒక్కసారి ఆలోచించండి, నిజమైన యూజర్ల కోసం ఒక ఫేర్ నెట్వర్క్ను ఎలా నిర్మించగలం? చుట్టూ ఇన్ని బాట్లు, ఫేక్ అకౌంట్లు ఉన్నప్పుడు ఇది నిజంగా పెద్ద సవాలే గదా. ఈ ప్రశ్నకు సమాధానమే ది క్యూరేటర్ సిస్టమ్. చెప్పాలంటే వర్జన్ 5.0కి ఇది గుండెలాంటిది. దీని ముఖ్యమైన పని ఏంటంటే నిజమైన యూజర్లను ప్రొటెక్ట్ చేయడం, బాట్ల యాక్టివిటీని పూర్తిగా ఆపేయడం, ఇంకా వెరిఫైడ్ ఓనర్షిప్కి దారి చూపించడం. మరి ఇది ఎలా పనిచేస్తుందంటారా? సింపుల్, ఒక 3 స్టెప్ల ప్రాసెస్. ఫస్ట్, మీ కేవైసీ ప్రాసెస్ను స్టార్ట్ చెయ్యాలి. ఆ తర్వాత మీరు నిజమైన మనిషి అని ప్రూవ్ చేస్తూ మీ ఐడెంటిటీని వెరిఫై చేసుకోవాలి. వన్స్ ఇది పూర్తయితే చాలు, మీరు వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ పొందడానికి అర్హులవుతారు. ఇక ఇది మనల్ని మూడో చివరి పాయింట్కి తీసుకొస్తుంది. అదే అన్లాకింగ్ అసెట్స్, అంటే మన ఆస్తులను వాడుకోవడం. ఇక్కడ ఒక సెక్యూర్ ఐడెంటిటీ ఉండటం వల్ల మన డిజిటల్ అసెట్స్ని నిజ జీవితంలో ఎలా వాడుకోవచ్చో చూస్తాం. ఇక్కడే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఉంది. అదే ఇంటర్లింక్ వీసా కార్డ్. అవును, ఇంటర్లింక్ ఇప్పుడు తమ సొంత వీసా కార్డును పరిచయం చేస్తోంది. ఇది మన డిజిటల్ ప్రపంచాన్ని, నిజ జీవితాన్ని కలిపే ఒక బ్రిడ్జ్ లాంటిది. మరి కార్డ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది యూఎస్డిటి, యూఎస్డిసి, ఇంకా ఇథీరియం లాంటి పాపులర్ డిజిటల్ అసెట్స్కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, దీన్ని మనం యాపిల్ పే, గూగుల్ పేలతో పాటు వీసా పేమెంట్స్ యాక్సెప్ట్ చేసే ప్రతి చోట వాడుకోవచ్చు. అంటే మన రోజువారీ ఖర్చులు చాలా సింపుల్ అయిపోతాయి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే దీనికోసం మనం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కార్డ్ రాబోయే కొద్ది రోజుల్లోనే లాంచ్ అవ్వబోతోంది. సో అందరూ రెడీగా ఉండండి. సో ఈ అప్డేట్స్ అన్నీ కలిపి చూస్తే మనం ఒక కొత్త స్టేజ్లోకి అడుగుపెడుతున్నాం. ఇన్ఫర్మేషన్, ఐడెంటిటీ, ఇంకా యాసెట్స్, ఈ మూడింటినీ ఒకటిగా కలపడం ద్వారా ఇంటర్లింక్డ్ ఫ్యూచర్ కోసం ఒక చాలా బలమైన పునాది వేస్తోంది. మరి ఈ కొత్త ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు చెయ్యాల్సింది ఒకటే, వెంటనే మీ యాప్ను వర్జన్ 5.0కి అప్డేట్ చేసుకోండి. ఇంటర్లింక్ ఎకోసిస్టంలో నెక్స్ట్ స్టేజ్కి సిద్ధంగా ఉండండి. చూశారు కదా, ఎకోసిస్టమ్ ఇప్పుడు పూర్తిగా కనెక్ట్ అయింది. ఫౌండేషన్ చాలా బలంగా వేశారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత పవర్ఫుల్, కనెక్టెడ్ ఎకోసిస్టంతో మీరు ఏం నిర్మించబోతున్నారు? అవకాశాలకు అంతులేదు. What?